హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర, నాగవంశీ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. VD12 అనే వర్కింగ్ టైటిల్తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదని డిసప్పాయింట్ అవుతున్నారు. అభిమానుల కోసం నిర్మాత తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. VD12 మూవీ టైటిల్ అండ్ టీజర్ను ఫిబ్రవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లుగా నాగవంశీ ప్రకటించారు. ప్రపంచాన్ని ఉత్కంఠభరితమైన శిఖరానికి తీసుకెళ్లడానికి మేం సిద్ధంగా ఉన్నాం అంటూ ఓ పోస్టర్ను పంచుకున్నారు. ఇన్ని రోజులు ఉత్కంఠభరితంగా వేచి ఉన్నందుకు ఈ టీజర్ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ, మీరందరూ ఓపిక పట్టాలి. ఓ కఠినమైన ప్రేమను మేము చూశాం. మేము ఇప్పుడు మా ప్రపంచాన్ని, మా కథను ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టైటిల్ అండ్ టీజర్తో మీరంతా గర్వపడతారు అని అన్నారు. నిజానికి VD12 టైటిల్ టీజర్ను ఎప్పుడో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ BGM ఇవ్వకపోవడం వల్లే లేట్ అవుతూ వచ్చింది. లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్లో నాగవంశీ ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. ఇన్నాళ్లకు అనిరుద్ వర్క్ రెడీ చేస్తుండటంతో టైటిల్ టీజర్ను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 12వ తేదీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎట్టకేలకు ఫైనల్గా ఈ మూవీ అప్డేట్ వచ్చినందుకు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా VD12 తెరకెక్కుతోంది. 2 భాగాలుగా వచ్చే అవకాశం ఉందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ టీజర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. దీనికి నందమూరి బాలకృష్ణ లేదా జూనియర్ NTR వాయిస్ ఓవర్ ఇస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజమనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.